తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నో ఎంట్రీ బోర్డు పెట్టిండు. ఇప్పుడు పార్టీ మారినటువంటి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలలో గూడెం మైపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసిండు. గూడెం మైపాల్ రెడ్డిని కేసీఆర్ యాక్సెప్ట్ చేసిండు. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి కేసీఆర్ గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కడ కూడా బ్యాడ్గా మాట్లాడలే. కేసీఆర్ని విమర్శించలేదు, కేటీఆర్ని తిట్టలేదు, బీఆర్ఎస్ పార్టీని తిట్టలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యిండు. ఆయన కాంగ్రెస్ పార్టీ నచ్చలేదు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గూడెం మైపాల్ రెడ్డి అవుట్ రైటు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిండు. తను ఏ పార్టీలోకి వెళ్ళైతే గెలిచిండో అదే పార్టీకి గూడెం మైపాల్ రెడ్డి ఫుల్ ఫెడ్జ్గా పనిచేసేటటువంటి కార్యక్రమం చేసిండు. అయితే పార్టీ మారినటువంటి మిగిలినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో, ఉన్నదేమో కాంగ్రెస్ పార్టీలో. మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసిరు, కాంగ్రెస్ గెలవడానికి కృషి చేసిరు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక మాత్రమే కాదు, అంతకంటే ముందు సర్పంచ్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో దిగినటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళనే గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేసిరు. ఆఖరికి వీళ్ళు ఇక మా కాంగ్రెస్ నుండి ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య నిలుచుంటున్నారు, వాళ్ళకే ఓటేసి గెలిపియండి, మీకు నిధులు రావాలంటే పథకాలు కావాలంటే కాంగ్రెస్ వారికి ఓటేయాలని చెప్పి ఇదే ఎమ్మెల్యేలు వీడియోలు చేసి నియోజకవర్గాలలో కూడా సర్క్యులేట్ చేసిరు అనేది వినబడుతున్నటువంటి చర్చ. సర్పంచ్లకు సపోర్టివ్గా వీడియోలు చేసి మా ఊన్నే గెలిపిరి కాంగ్రెస్ వాడిని, అయితేనే మీకు అన్నీ వస్తాయని చెప్పి వీళ్ళు విలేజ్ గ్రూప్లలో వీడియోలు వేయించుకున్నారు అనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం.